హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. దేవుడు ఎలాంటి వారికి ఆడపిల్లలు ఇస్తారు? అబద్ధాలు ఆడితే వారికి ఆడపిల్లలు పుడతారు. ఇంట్లో ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన వీడియో. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం. ఇక వీడియోలోకి వస్తే, ప్రస్తుతం రోజుల్లో టెక్నాలజీలు ఇంత పెరిగినా చాలా చోట్ల ఆడపిల్ల పుట్టిందని ఆడపిల్లల్ని చంపేయడం, మగపిల్ల వాడు పుడితే ఏదో అదృష్టం వచ్చిందని ఆడపిల్ల పుడితే దురదృష్టమని భావించేవారు మన సమాజంలో చాలామంది ఉన్నారు. ఆడపిల్ల పుడితే అసలు ఈ రోజుల్లో ఈ ఆలోచన ఎందుకు వస్తుంది? ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టినట్టే అని మన పెద్దలు వాళ్ళు చెబుతూ ఉంటారు. అది నిజమైన ఎందుకు ఇలా చెబుతున్నారు? అసలు ఎవరింట్లో ఆడపిల్ల పుడుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎలాంటి పనులు చేయడం వల్ల వారి ఇంటికి కూతుర్ల వల్ల సంపదలు లభిస్తాయి అని అర్జునుడు శ్రీకృష్ణుడితో అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్పాడు: ఎవరి ఇంట్లో అయితే కూతురు పుడుతుందో వారు తమ పూర్వ జన్మలో ఎన్నో పుణ్య కార్యాలు చేసి పుణ్యం సంపాదించి ఉంటారు. వారికి మాత్రమే తరువాత జన్మలో ఆడపిల్ల పుట్టే అదృష్టం కలుగుతుంది. అలాంటి వారికి ఆడపిల్లను తల్లిదండ్రులుగా ఉంటే అదృష్టం ఉంటుంది. వారికి ఇంటికి సకల సంపదలు దక్కుతాయి. అలాగే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుంది. ఎవరైతే పోతుంది వారికి మాత్రం కూర్చొని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు. సాధారణంగా మన ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు వారికి పుట్టిన తేదీ సమయాన్ని బట్టి వారి జాతకం రాయవచ్చు. అంచనా జాతకం ద్వారా వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాల గురించి పండితులు చెబుతున్నారు. అదేవిధంగా వారి జన్మించిన వారము అనగా సోమవారం నుంచి ఆదివారం వరకు ఏ వారంలో జన్మించిన వారు ఏ వ్యక్తిత్వం ఆ విధంగా ఉంటుంది, వారు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం. ఆదివారం జన్మించిన వారు ఎంతో తెలివైన వారు. వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఎంత అద్భుతంగా ఉంటుంది. ఏదైనా ఒక విషయంపై దృష్టి సాధిస్తే ఖచ్చితంగా మాత్రం అంగీకరించరు. ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు. ఈ క్రమంలోనే కొన్ని విషయాల్లో మొండి పట్టుదల వ్యవహరించడం వల్ల కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు. సోమవారం జన్మించిన వారు ఎక్కువగా ఆలోచిస్తూ అధిక మానసికలతో గురవుతుంటారు. సోమవారం జన్మించిన వారు ఎక్కువగా పాజిటివ్గా ఉంటారు. వీరు ఎల్లప్పుడూ మానసిక ఒత్తిడికి లోనవుతారు. వీరికి చాలా అమాయకులు. మంగళవారం ఆంజనేయ స్వామి ఎంతో ఇష్టమైన రోజుగా భావిస్తారు. ఈ రోజు జన్మించిన వారు హనుమంతుడు ఎలా ఉదాహరణ ఉంటాడో అవసరమైన వారికి అంత సహాయం చేయడానికి సిద్ధపడతారు. ఇక విధి స్వభావం గురించి మాట్లాడితే చాలా అమాయకులు. ఎవరైనా ద్వేషం పెట్టుకోరు. మంగళవారం జన్మించిన వారిలో ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. వీరు తరచూ చిన్న చిన్న విభేదాలకు వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురువారం గురవుతారు. వివాహ జీవితంలో కూడా కొన్ని విభేదాలు ఎదురవుతాయి. బుధవారం ఎంతో చెడుగా ఆలోచిస్తూ అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. బుధవారం జన్మించిన వారు ఈ విషయం మరి మనసులో పెట్టుకోరు. ఒకే విషయం గురించి పది ఆలోచించకుండా ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు. వీరు అనుకున్న విజయాలను తప్పకుండా సాధిస్తారు. గురువారం జన్మించిన వారిలో జ్ఞానం మాట కాదు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే టీచర్లు ఎక్కువగా భాగం. గురువారం జన్మించిన వీరు జీవితంలో డబ్బు కొదవ ఉండదు. శుక్రవారం పుట్టిన వారికి ఆకర్షణ గుణం ఎక్కువగా ఉంటుంది. శనివారం పుట్టిన వారితో స్నేహం చేయడం ఎంతో మంచిది. ఓసారి స్వామి వివేకానంద వైష్ణవి ఆలయానికి ఈ ఆలయంలో మెట్ల మీదకు వెళుతున్న ఒక మనిషిని చూశాడు. తమ కూతుర్ని భుజాలపై ఉంటే ప్రతి భారం చాలా తెలివైతే అయిపోతుందని ఆ కూతుర్ని ఎప్పుడూ డబ్బు కోసం చూడకూడదు, కేవలం గౌరవం కోసమే మాత్రమే చూసిందని చెప్పాడు. పురాణాల ప్రకారం ఎవరైతే చనిపోయే ముందు స్త్రీలను తలుచుకుంటూ చనిపోతారో వారు
మళ్ళా జన్మలో స్త్రీలుగా జన్మిస్తారని గ్రంథాల్లో చెబుతున్నారు. ఎవరింట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో వారి ఇంట్లో అదృష్టమని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే అనేక విషయాల గురించి తెలుసుకుందాం. ఈ సామెత పాత రోజులకు సంబంధించి మన దేశంలో ఆడపిల్ల పరిస్థితి తెలుస్తుంది. ఇప్పటికీ ఆడపిల్ల భారమని భావించి ఇద్దరు ఆడబిడ్డలు ఉన్న మగ బిడ్డ కోసం ప్రయత్నించేవారు మన కళ్ళ ముందే ఉన్నారు. ఇక పాత రోజుల్లో ఆడపిల్ల అంటే ఆడపిల్లకు అన్ని కట్నాలు కానుకలను బట్టి ఆడపిల్ల పుడితే శాపంగా భావించేవారు. అబద్ధం ఆడడం తప్పు అంటే జనాలు వినరు కాబట్టి వారికి భయంకర. అబద్ధం చెబితే శిక్ష ఏదో అని అర్థం జరుగుతుందని, అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడుతుందనే సామెత పుట్టింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.